నేనైతే నేను మొన్ననే బిరుదులే టోనీ గాడు వానికి ఏ హీరో ఫ్యానో కనుక్కుందాం. నేనంటే నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా. మై ఫేవరెట్ హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నా. దండాలన్నా నీకు రామ్ చరణ్ అన్న. సలాం నీకు గులాం కొడతా అన్న కాలిపిలి. నీ గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ చేంజర్ అన్నా అది మూవీ చూసినావా? మూవీ అంటావా అన్నా? పుష్ప 2 కాదు, పుష్ప 5 వచ్చిన 10 వచ్చిన ఎదురుగా సినిమా ఎదురుగా అట్లుంటుంది సినిమా. చూడండి ఫ్రెండ్స్, మీరు నా తరఫున మీరు చూడండి. చూసిన తర్వాత కామెంట్స్ పెట్టుర్రి. అప్పుడు నేను బాధపడతా, అప్పటిదాకా నేను బాధపడా, తెలుసు కదా. నువ్వు గేమ్ చేంజర్ మూవీ చూసినావా? చూసినానా? ఎట్లా అనిపించిందిరా? హై లెవెల్ అన్న. పొలిటికల్ లీడర్ అయితే హై లెవెల్. అంటే ఇప్పుడు ఆ సినిమా ఎందుకు చేసిండు, ఈ మూవీట్లో ఎందుకు వచ్చింది, అదే నువ్వు నన్ను అడిగితే నేను చెప్పే అవకాశం ఒకటే. ఇప్పుడు వచ్చే మూమెంటు ఎలక్షన్ మూమెంటు, అందుకని విడుదల చేసిండు డైరెక్టర్ ఎవరు? శంకర్. మూవీ బాగలేదని చాలా మంది చెప్తున్నారు. ఆనా సినిమా థియేటర్లో చెప్పినారు. అందులో అది దానికి వాళ్ళకు ఏం రిప్లై ఇస్తాను అంటే మంచి చెప్పని ఏమంటారు తెలుసా అన్న? వాళ్ళు చెప్పే ఆయన ఫ్యాన్ కాదు, మా ఓన్ ఫ్యాన్ కాదు. ఇప్పుడు నువ్వు మంచి మాట్లాడినావు అనుకో, నీకు మంచి ప్రవర్తన వస్తాయి. మంచి మాట్లాడకుంటే నీకు మంచి ప్రవర్తన వస్తాయి. అట్లా మాట్లాడు. ఆల్రెడీ 600 కోట్లు 700 కోట్లు పైన దాడి పోయింది రికార్డ్స్. ఆల్రెడీ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజే నాకు పైసలు బొక్కైనాయి అనేసి నెత్తికి చేసుకొని పోతున్నాడు. నువ్వేమో హిట్ అయింది ఫట్ అయింది అని అడుగుతున్నావు. అవన్నీ పుకార్లు అన్న, అవన్నీ పుకార్లు. దిల్ రాజు ఎందుకన్నా తెలుసా మాట? 1 డే కలెక్షన్ అంటే తెలుసా అన్న నీకు? కల్కి కన్నా వేరే హై లెవెల్ వచ్చినాయి అన్న. 590 కోర్స్. మన దేశంలో దేవర కాదు, పుష్ప 2 కాదు, ఏవనికి రాలే, గేమ్ చేంజర్కే వచ్చింది. అసలు ట్రోల్ చేస్తేనే ఇక ఆయనకి లైక్లు వచ్చాయి, ఆయన ఫాలోవర్స్ వచ్చాయి, అవన్నీ వేసేది. లేకుండా ఇది చేస్తారన్న అసలు. గేమ్ చేంజర్ మూవీ ఓవరాల్గా ఎన్ని కోట్లు సంపాదిస్తుంది? ఓవరాల్గా ఎన్ని కోట్లు అంటే నాకు నేను ఆయన ఫ్యాన్ గురించి చెప్పబట్టి నాకు తెలిసి ఒక 1500 కోట్లు. 1500 కోట్లు అంటే పుష్ప కంటే తక్కువనే కదా? తక్కువైనా సరే బడ్జెట్ తక్కువ పెట్టినాం కదా దానికి. అంటే మూవీ బాగలేదు కాబట్టి 1500 కోట్లతోని. మూవీ బాగలేదని కాదన్నా, బడ్జెట్ తక్కువ పెట్టినాం దానికన్నా. ఆ సినిమా కన్నా దీనికి బడ్జెట్ చాలా తక్కువ పెట్టినాం. అరే గ్లోబల్ స్టార్ కదా. గ్లోబల్ స్టార్ స్టైల్ స్టార్. మరి ఆడ గ్లోబల్ స్టార్ అంటే ఏందిరా? గ్లోబల్ స్టార్ అంటే మన భూమి. గ్లోబల్ స్టార్ అంటే మరి భూమి మొత్తంలో స్టారు మీ రామ్ చరణ్. మరి ఈయన స్టైల్ స్టార్ ఓన్లీ సౌత్ ఇండియా. మరి స్టైల్ స్టార్ అంటే మరి ఆల్ ఇండియా వస్తుంది. ఆల్ ఇండియా వస్తుంది. గ్లోబల్ అంటే ప్రపంచం వస్తుంది. ప్రపంచం కాదు, ఆల్ ఇండియా వస్తుంది. గ్లోబల్ అన్నది ప్రపంచం రాదా? అన్నీ వస్తాయి అన్న. ఇది తిగుల్ టోనీ అండి. గ్లోబల్ అంటే ఓన్లీ ఇండియనేనంట. గ్లోబల్ అంటే ప్రపంచం మొత్తం. గ్లోబల్ స్టార్ అనేది ఓన్లీ ఇండియన్ లెవెల్నే కాదు, మరి బయట కూడా ప్రమోషన్ చేసుకుంటు కదా పోయి. బయట వేసుకున్నా అంటే మా వాడు వేసుకున్నా అన్న. వాళ్ళ ఫ్యాన్స్ గురించి వాళ్ళు చేసుకుర్రు. అది మా వాడు ఎందుకు చేసుకుంటారా అన్న? మా వాడు అయితే వేసుకోడుగా. వాళ్ళ ఫ్యాన్సే అప్సెట్ అయ్యారు కదా సినిమా మంచిగా లేదు ఎందుకేరానా? మీరు మా వాళ్ళు అపోజిట్ వాళ్ళు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ప్రభాస్ ఫ్యాన్. అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్ ఇద్దరు ఒకటే కదా. పవన్ కళ్యాణ్ కూడా ప్రీ రిలీజ్ అక్కడికి వచ్చింది కదా. వచ్చిర్రు రాని ఎవరిని ఫ్రీ ఈవెంట్కి వచ్చి రాని పెట్టిర్రు. ఎవరు పెట్టిర్రు? అందరూ పెట్టిర్రు. ఇంకెవరు పెట్టిర్రు? అరే వాళ్ళ బాబాయ్ మెగా పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నా. ఆ పవర్ స్టార్ ప్రీ ఈవెంట్ కి రాజమండ్రి. అట్లాగా సామాన ఈవెంట్లో బాబాయ్ అయినా, నాన్నైనా, అమ్మ అయినా, అక్క అయినా, చెల్లి అయినా, ఎవరైనా సరే ఒక మాట అన్నామా ఆడికే కుల్లాబాత్ అయిపోయింది. మళ్ళీ మనం ఏం మాట్లాడడానికి సంబంధం ఉండదు. అడొక మాట అన్నాడు, ఆ మాటకి మేము సైలెంట్ అయిపోయినాం. ఏమన్నాడు? పుష్ప 2 కన్నా నాకన్నా ఎక్కువ సంపాదించు, అప్పుడు నేను హీరో ఆడుకుంటే నేను చూసుకుంటా అదే అని అన్నాడు. ఎవరు? అల్లు అర్జున్.
సంపాదించలే కదా మరి. సంపాదించాలంటే అంత బడ్జెట్ పుష్ప 2 కన్నా అంత బడ్జెట్ పెట్టలేక మేము. అది మీరు పెట్టుకోవాలి, మీ సత్తా లేదు కదా. పెట్టుకోవాలంటే మరి అపోజిట్ లేపిర్రా మాకు మరి ఏమని? మీరు మావాడు ఇంత పెట్టుకుండు, మీరు ఇంత పెట్టుకోర్రి, మావాడి కన్నా ఎగిరిపోతారు అది అని చెప్పిర్రా మాకు. ఎవడు ఎంత పెట్టుకున్నాను కాదు, పుష్ప 2 కంటే గేమ్ చేంజర్ ఎక్కువ కలెక్షన్ చేసిందా లేదా కావాలి. ఎక్కువ కలెక్షన్ కాదు, హిట్ కాదు, సినిమా ఉసిరా అనుకో సినిమా థియేటర్లోకి వెళ్ళి బయటకే రాదు. ఫ్రెండ్స్ నా ముఖం చూసి ఇటు తెలుసుగా, నేను ఇస్తా పైసలు మీకు, మీరు ఊరి మీ అకౌంట్లో పైసలు కొడతా, నంబర్ నాకు పెట్టుర్రీ, కాలేపీలే మెసేజ్ కామెంట్లలో పెట్టుర్రీ నంబర్, నేను కొడతా పైసలు. గేమ్ చేంజర్ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమ్మెల్యే ఎలక్షన్, పొలిటికల్ లీడర్ 3 ఉన్నాయి. ఇంకేమున్నాయిరా? 3 ఉన్నాయి అన్న. దాంట్లో ఏమేమి క్యారెక్టర్లు ఉన్నాయి? రామ్ చరణ్ ఐపీఎస్, కలెక్టర్, రౌడీయిజం 3 చాలు. 3 ఇంకా అంతే. ఫ్రెండ్స్ చూసిరు కదా, గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాను, అలా 3 ఉన్నాయట. బొమ్మ ఉసి అనుకో ఫ్లాప్ కాదు, ఇట్టు కొడితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే తిగుల్ టోనీ ఒక ఇన్స్టాగ్రామ్ బూత్ల స్టార్ టోనీ తిగుల్ ఫైటర్ అని ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంటుంది. బాయ్.